పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి తడిబట్టలతో చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు. ఇక్కడ జరుగుతున్న బూడిద మట్టి అక్రమ దందాలో ఎమ్మెల్యే హస్తముందన్నారు కౌశిక్ హరి. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సమయం చోటు చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ హరికి సంఘీభావం తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలవిడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి గారు వారు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ బాండుకు వెళ్దామంటే కూడా వెళ్లకుండా అడ్డుకోవడం, మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మొన్న ఆదివారం ఏదైతే మురుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగినా అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి తడిబట్టలతోటి ప్రమాణం చేసిన. ఎవరు యాక్చువల్ వాళ్ళు నాతోటి మాట్లాడలేదు, నేను వాళ్ళతోటి మాట్లాడలేదు. కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడిరు అని చెప్పారు. మాట్లాడారు మధ్యవర్తులు, వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడారు, నేనేం సమాధానం. నేనే ఒకటే సమాధానం చెప్పిన, నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు. మీరు చేస్తున్నట్టు దాంట్లో ఏం అవినీతి జరిగింది? 24 జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి. ఎవరు మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పిన. మొన్న ప్రమాణం చేసి గుర్మూరులో జరిగి 2 నిమిషాలు రోడ్డు మీద చేయడం తప్పు లేదు. తప్పు వెళ్ళిపోతాం. ఇదే మీ పాలన, ఇదే మీ రాజ్యం.